ఈ రోజున మన భారతదేశానికి స్వతంత్ర వేడుకల సందర్భంగా నిడదవోలు అసెంబ్లీ నిడదవోలు పట్టణంలో జాతీయ పతాకం ఎగరవేయడం జరిగింది. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గత వారం రోజుల నుంచి కూడా బీజేపీ ఆధ్వర్యంలో నిడదవోలు అసెంబ్లీలోని 4 మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిపైన కూడా జాతీయ పతాకం ఎగరవేసేలాగా మన కార్యకర్తలు, అదేవిధంగా కమిటీ సభ్యులు, అది శక్తి కేంద్రాలు, బూత్ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున బీజేపీ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ప్రపంచంలోనే భారతదేశం అత్యున్నత స్థానానికి 2047 సంవత్సరానికి వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా కూటమి సభ్యులు తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో కలిసి నిడదవోలు అసెంబ్లీతో పాటు ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల నుంచి బయటపడి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ 100 రోజుల కార్యక్రమం జరిగిన దాంట్లోనే మనం అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలబడడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ తరఫున ఎంతో సహాయం చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు. ఇప్పుడు నిడదవోలుకి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఫండింగ్ అలాట్ చేయడం జరుగుతుంది. డ్రైనేజీలు కానీ అదేవిధంగా రోడ్లు వగైరాలు ఉన్నా కూడా చేయడానికి సంకీర్ణ ప్రభుత్వం రెడీగా ఉంది. దాన్ని అందరూ వినియోగించుకుని రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కేంద్రంలోనూ మరింత బలపడేలాగా ప్రతి ఒక్కరికి ఈ స్వాతంత్ర ఫలాలు దక్కేలా అందరూ కృషి చేసి ఈ కార్యక్రమానికి నిడదవోలు పట్టణ అధ్యక్షులు నీలం రామారావు, సీనియర్ నాయకులు రాష్ట్ర సభ్యులు శంకర నరసింహారావు, అదేవిధంగా నిడదవోలు వైస్ ప్రెసిడెంట్ భీమేశ్వరరావు, బీఆర్కే శివనారాయణమూర్తి గారు, జిల్లా ఓబీసీ సెక్రటరీ అచ్చయ్య గారు, నిడదవోలు సెక్రటరీ నరేష్ గారు, అదేవిధంగా గంగరాజు సతీష్, మన రూరల్లో వైస్ ప్రెసిడెంట్ కొప్పుల సత్యనారాయణ గారు, మిగతా సభ్యులు అందరూ వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.